నా జీవితం తలకిందులు అయిపోయింది, ఇంకెక్కడితో నా జీవితం అయిపోయింది, ఇంక రేపనేది లేదు, నాకేది కుదరదు, నేనేది చేయలేను, నాకేది చేత కాదు అని నువ్వు ఒకవేళ కృంగిపోయినట్లయితే, దిగజారిపోయిన పరిస్థితులు నువ్వు ఉంటే, బాధపడుతున్న పరిస్థితులు నువ్వు ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడితో నీ జీవితం అయిపోవాలా, ఇంకా నీ జీవితం ఉంది. ఏదో కష్టం వచ్చిందని, ఏదో బాధ వచ్చిందని నువ్వు కృంగిపోయి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోమాక, నీ జీవితాన్ని నువ్వు పతనము చేసుకోమాక. ఏమండి, అర్థమవుతున్నాయి దేవుని మాటలో? అలా చేసుకోకుండా మనము దేవుని యందు భయము భక్తి కలిగి ప్రార్థన చేసుకుంటూ ఆ సమస్యను మనం అధిగమించాలి, ఆ కష్టాన్ని మనం అధిగమించాలి. ఎలా అంటే, మనకు శోధనలు కలిగినప్పుడు, మనకు బాధలు కలిగినప్పుడు, ఆ శోధనలు మనం తట్టుకోగలిగినంత వరకే దేవుడు మనకిస్తాడంట. ఏమండి, మనం తట్టుకోగలిగినంత వరకు దేవుడు ఆ శోధనలు మనకి అనుగ్రహిస్తాడు. కానీ మనం మోయలేని